హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగల్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి చక్కెర పొంగల్ చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోతుంది కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతసేపు ఉన్నా కూడా ఇలానే ఉంటుంది. అది కూడా కుక్కర్లో చూపిస్తున్నాను, సింపుల్గా చేసుకోవచ్చు. చక్కెర పొంగలికి చిన్న కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి సోనా మసూరి తీసుకున్నానండి, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని లైట్గా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి పెసరపప్పు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. అలాగే ఇది చాలా త్వరగా వేగుతుంది, మాడకూడదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న బియ్యం కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసి పప్పు బియ్యం 2 కడుక్కోవాలి. ఇవి కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, పప్పు వేడిగా ఉంటుంది కదా, నీళ్లు పోసిన వెంటనే చేయి పెట్టద్దు. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాక పప్పు బియ్యం కలిపి కప్పున్నరకి అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా పప్పు బియ్యం 2 నానబెట్టాల్సిన అవసరం ఉండదండి, వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, మరీ పొడి పొడిగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బెల్లం పాకం పెట్టుకుందాం. బెల్లం పాకం కోసం ప్యాన్ పెట్టి పప్పు బియ్యం కలిపి కప్పున్నారు కదా, కప్పున్నరకి అదే కప్పుతో 2.25 కప్పుల బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. దానికి 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. దీనికి ముదురు పాకం, తీగ పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. చక్కెర పొంగల్లో పెసరపప్పు వేయడం వల్ల పొడి పొడిగా అయిపోతుందండి, కానీ ఇలా పాకం పట్టి చేస్తే మీకు ముద్దగా వస్తుంది, పొడి పొడిగా అవ్వదు. ఎంతసేపు ఉన్నా కూడా అలా ముద్దగానే ఉంటుంది. మనకి గుడిలో ప్రసాదం చూడండి ఎంత బాగుంటుందో అలానే ఉంటుంది. బెల్లం కరిగి ఇలా మరుగుతూ మొదలైంది కదా, ఈ విధంగా మరగాలి. పట్టుకొని చూస్తే చేతికి లైట్గా జిగురుగా తగలాలండి. అలా జిగురుగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే కనుక పాకం బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. అలాగే 4 యాలకులు కూడా వేసుకోవాలి. కొంతమంది పచ్చకర్పూరం కూడా వేస్తారు, అంటే ఎక్కువ మొత్తంలో ప్రసాదం చేసినప్పుడు పచ్చకర్పూరం వేసుకోవచ్చు. కొద్దిగా అయితే మాత్రం వేయకండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది వేసినా కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకుంటే కాస్త దగ్గర పడుతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా దగ్గర పడితే సరిపోతుంది, ఇంతకన్నా దగ్గర పడే వరకు అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదారకైతే పాకం పట్టాల్సిన అవసరం ఉండదు. బెల్లం అయితే ఇలా ఖచ్చితంగా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగల్కి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు. చక్కెర పొంగల్కి ఖచ్చితంగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఇలా వేడివేడిగా అయినా తినచ్చు, లేదా చల్లారేకైనా తినచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది, లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.